ఉదయరాగం 4వ భాగం 3వ భాగంలో వినుత అన్నయ్య సంబంధాలు చూస్తున్నాడని ప్రకాష్తో మాట్లాడుతుంది. ప్రకాష్ని 2 రోజుల్లో తన నిర్ణయం చెప్పమని చెప్తుంది. కథ కొనసాగుతుంది. ఏమిటి మరదలు గారు, ఈరోజు పొద్దుపోయినా ఇంకా పడుకోలేదు అంది లక్ష్మి. వదిన, అన్నయ్య రావటానికి ఇంకా ఆలస్యం ఉందా అని అడిగింది. ఈ టైంకి వస్తాను అని నాకు చెప్పి వెళ్ళలేదు, ఎప్పుడొస్తారో అంది. వస్తే నేను పైకి రమ్మన్నానని చెప్పు, కొంచెం మాట్లాడాలి అంది. అలాగే అంది. మరో గంటకి శ్రీకాంత్ రానే వచ్చాడు. భోజనం చేసి మీ చెల్లెలు మిమ్మల్ని పైకి రమ్మంది, అర్జెంటుగా ఏదో మాట్లాడాలట అంది పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ. ఎందుకట అని అడిగాడు. ఏమో, మనిషి మాత్రం చాలా హుషారుగా ఉంది, ఒకవేళ అతన్ని చేసుకోవటానికి ఒప్పుకుందేమో అంది. ఒప్పుకుంటే అంతకంటే కావాల్సిందేముంది లక్ష్మి, వినుత అతన్ని చేసుకుంటే చాలా అదృష్టవంతురాలవుతుంది అన్నాడు. భోజనం ముగించుకుని పైకి వెళ్ళాడు. ఏమ్మా విను, నాతో మాట్లాడాలన్నావట అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. అవునన్నయ్యా అంది. నీ నిర్ణయం తెలియచేయటానికే అనుకుంటున్నాను అన్నాడు అసలు విషయం రాబట్టడానికి. అవునన్నయ్యా, బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నాకు అతన్ని చేసుకోవడం ఇష్టం లేదు అంది. విను అన్నాడు ఆశ్చర్యంగా. నాకు ప్రకాష్ని చేసుకోవాలనుంది, అతను నాకు అన్ని విధాలా అనుకూలమైనవాడు, నీకు చెప్దామని అంది తలవంచుకొని. ప్రకాష్ అంటే నీతో హౌసర్జన్ చేస్తున్నాడు అతనేనా అని అడిగాడు అనుమానంగా. అవును అంది. అతని అంతస్తు మనంతస్తు ఏమిటో గ్రహించావా? ఆస్తులు అంతస్తులు నాకు అవసరం లేదన్నయ్యా, అతను చాలా బుద్ధిమంతుడు. నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి ఎలాంటివాడో నీకు తెలియదు, నాకు తెలియదు, అతనికి ఎలాంటి అలవాట్లున్నాయో కూడా తెలియదు. ప్రకాష్ నన్ను సుఖపెట్టగలడనే నమ్మకం నాకుంది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అంది. అతను నాకు 6 నెలల నుంచి తెలుసు, అన్నీ తెలిసే నేను మాట్లాడాను అన్నాడు. నువ్వు అలా అనుకుంటే ప్రకాష్ నాకు 3 ఏళ్ల నుంచి తెలుసు, అతని మనస్తత్వం నాకు తెలుసు. నేను బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నేను కోరింది ఏది నువ్వు ఇంతవరకు కాదనలేదు. ఈ విషయంలో నువ్వు ఎలాంటి అభ్యంతరం చెప్పవని నేను అనుకుంటున్నాను. దారిన పోయేవాడిని నీకు కట్టబెట్టలేకేనా మీ అన్నయ్య అంత గొప్ప సంబంధం తీసుకొచ్చారు? ఇలాంటిదేదో ఉందని నాకు ముందే తెలుసు అంది లక్ష్మి లోపలికొస్తూ. వదిన, ఎంత చక్కగా చెప్తున్నావు. మా అన్నయ్య నేను చేసుకునేటప్పుడు నీ ఆస్తి అంతస్తు నీకున్న హోదా అన్నీ చూసి చేసుకున్నాడా? ఈ రోజున నాకు చెప్పవలసిన అవసరం నీకు లేదు, ఇది నా స్వవిషయం అంది కోపంగా. అవునులే, మీకు ఇష్టమైనప్పుడు మధ్యన నేనెందుకు? అన్న చెల్లెళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ విసురుగా బయటకొచ్చింది. చెల్లి, నువ్వు పరిస్థితులు లోతుగా ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవని నాకు తెలుసు. రేపు ఒకసారి ప్రకాష్ని మన ఇంటికి తీసుకురా అన్నాడు. అన్నయ్య అంది సంతోషంగా. అవునమ్మా, నా చెల్లెలు సుఖమే నాకు కావాల్సింది, నా ఫ్రెండ్కి నేను ఏదో ఒకటి చెప్తానులే అన్నాడు. అన్నయ్య నువ్వు అంటూ ఆ పైన మాటలు నోట్లోంచి పెగిలి రాక పరుగున వచ్చి శ్రీకాంత్ని వాటేసుకుంది. విను, ఇలాంటి సంతోష సమయంలో నువ్వు కంటితడి పెట్టకూడదు, పడుకో అన్నాడు. వినుత సంతోషానికి పట్టపగ్గాలేవు. శ్రీకాంత్ ఒప్పుకుంటాడని కలలో కూడా ఊహించలేదు. ప్రకాష్ తనని కాదనుకోడు, అతను కూడా ఒప్పుకుంటాడు అనుకుంది. ఎందుకో శాంతికి లెటర్ రాయాలనిపించింది. అనుకున్నదే తడవుగా పెన్ను కాగితం తీసుకుని త్వరగా రాసి పూర్తి చేసి కవర్లో పెట్టి అడ్రస్ రాసి నిశ్చింతగా పడుకుంది. ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. ఆకాశమంత పందిరి వేసి భూదేవంత పీట వేసి ఎంతో అట్టహాసంగా పురప్రముఖుల మధ్య తమ వివాహం శ్రీకాంత్ లక్ష్మి దగ్గరుండి అత్యంత వైభవంగా జరుపుతున్నట్లుగా ఊహించుకోసాగింది. ఆ రోజు త్వరగా వస్తే ఎంత బాగుండును, తనంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఉండదేమో. ఆలోచనలతో ఎప్పుడో నిద్ర పట్టేసిందో తనకే తెలియదు. హాస్పిటల్కి వెళ్తూ దారిలో శాంతికి రాసిన ఉత్తరం పోస్ట్ చేసి వెళ్ళింది. ఎందుకో ప్రకాష్కి ఎదురుపడాలంటే భయంగానూ సిగ్గుగానూ ఉంది. ప్రకాష్ కోసం నలువైపులా కలియ చూసింది, ఎక్కడా కనిపించలేదు. వినుతకి కొద్దిగా భయమేసింది. ప్రకాష్ ఏమని నిర్ణయించుకున్నాడో ఇలా ఆలోచిస్తోంది వినుత మనసు. డాక్టర్ గారు, ప్రకాష్ గారు మీకు ఈ చీటీ ఇవ్వమన్నారు అంటూ నర్సు వినుత చేతికి చీటీ అందించి వెళ్ళిపోయింది. అదే గుండెలతో వినుత మడత విప్పి చదవసాగింది. మిస్ వినుత, మీతో అర్జెంటుగా మాట్లాడాలి, సాయంత్రం పార్కుకు రండి, నేను ఎదురు చూస్తూ ఉంటాను, తప్పకొస్తారు కదూ? ప్రకాష్ ఆ 4 అక్షరాలు చదవగానే మనసు కుదుటపడింది. హాస్పిటల్లో ఏ పని మీద ధ్యాస ఉండటం లేదు. ఎప్పుడు సిన్సియర్గా పనిచేసే వినుత ఆ రోజు చేసే అవకతవకలు చూస్తుంటే నర్సుకే ఆశ్చర్యమేసింది. మాటకి టైం చూసుకుంటున్న వినుతను చూసి, నర్సు ఎక్కడికైనా వెళ్ళాలండి అని అడిగింది.
తన పరిస్థితిని నర్సు గ్రహించిందని తెలిసి లేదు అంది. వినుతకి గంటలు యుగాల్లాగా అనిపిస్తున్నాయి. ఆ టైంలో ఎప్పుడెళ్ళి ప్రకాష్ని కలుసుకుందామా అన్న ఆతృతలో ఉంది. సాయంత్రం 5 అవుతుండగానే హాస్పిటల్ నుంచి బయటపడింది. కారుని సరాసరి పార్కుకు మళ్లించింది. వినుత పార్కులోకి ఎంటర్ అయ్యేసరికి ప్రకాష్ అప్పటికే వచ్చి కూర్చున్నాడు. ఎదురుగా వస్తున్న వినుతనే తదేకంగా చూడసాగాడు. గర్వంగా హుందాగా రాజ టీవీ ఉట్టిపడుతున్నట్లు నడిచొస్తున్న వినుతని చూస్తుంటే ఎంత నిర్మలమైన మనస్సో. నిజంగా వినుత లేకపోతే తనేమైపోయేవాడు? ప్రకాష్ మనస్సు పరిపరి విధాలా ఆలోచించసాగింది. తనొచ్చి ఎంతసేపైనా ప్రకాష్లో ఉలుకు పలుకు లేకపోయేసరికి వినుత అలాగే నిలబడిపోయి ప్రకాష్ గారు అంటూ కొంచెం గట్టిగా పిలిచింది. ఏదో ఆలోచిస్తున్న ప్రకాష్ వినుత పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి, అరే మీరెప్పుడొచ్చారు అని అడిగాడు. బాగానే ఉంది మీ వరుస. చంకలో పిల్లాడిని పెట్టుకొని ఊరంతా వెతికిందట ఒక అమ్మ. అలా ఉంది మీరు అడిగే ప్రశ్న. నేను రావటం చూశారు, అయినా నన్ను ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతున్నారు అంది వినుత ప్రకాష్ ఎదురుగుండా కూర్చుంటూ. సారీ వినుత, నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియటం లేదు అన్నాడు. ఇంత మాత్రానికే సారీలేమిటండి అంది నొచ్చుకుంటూ. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. నేను చెప్పింది ఏం ఆలోచించారు అని అడిగింది. కొంతసేపటికి ప్రకాష్ ఏమీ మాట్లాడకపోయేసరికి ప్రకాష్ వినుత దగ్గరగా జరిగి తల వంచుకొని కూర్చున్న వినుత తలెత్తి కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ ఐ లవ్ యూ వినుత, ఐ లవ్ యూ అన్నాడు. ప్రకాష్ మీరు ఆ పై మాట పెగిలిరాక హృదయం మీద వాలిపోయింది. వినుత అంటూ సంతోషంగా వినుతని ప్రేమగా హృదయానికి హత్తుకున్నాడు. ప్రకాష్ నేనెంత అదృష్టవంతురాలినో ఇప్పుడు తెలుస్తోంది. నా జీవితంలో నేను కోరుకున్నవన్నీ నాకు లభించాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. మా అన్నయ్య కూడా మన పెళ్లికి ఒప్పుకున్నాడు. మనం చాలా అదృష్టవంతులం ప్రకాష్ అంది సంతోషం పట్టలేక. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతుంటే వినుత అదృష్టం మీది కాదు నాది. ఆనాడు మీరే లేకపోతే నా జీవితం ఏమయ్యేదో, నేను ఏమైపోయేవాడినో నాకే తెలియదు. ఒడ్డున ఉన్న చేపపిల్లని నీళ్లలో వేసినట్లు నన్ను రక్షించారు. మీ రుణం నేను ఈ విధంగా తీర్చుకుంటున్నాను అన్నాడు. లేదు ప్రకాష్, అలా అనొద్దు. మీరు నా పాలిట దైవం. నా జీవితం మీ చేతుల్లో ఉంది అంది వినుత. ఇంత సంతోష సమయంలో మీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళేమిటి అన్నాడు కన్నీళ్లు తుడుస్తూ. ఇవి కన్నీళ్లు కావు ప్రకాష్, ఆనంద బాష్పాలు. నాకు పట్టిన అదృష్టానికి నేనే మురిసిపోతున్నాను అంది. నేను కలలో కూడా ఊహించని సంఘటన నాకు ఎదురైంది. అందుకే ఆ రోజు మీకు ఏ సమాధానమో వెంటనే చెప్పలేకపోయాను. మిమ్మల్ని మా అన్నయ్య ఒకసారి తీసుకురమ్మన్నాడు అంది. రేపో ఎల్లుండో తప్పకుండా వచ్చి కలుసుకుంటానుగా అన్నాడు. ఏం ఈలోపు రాకూడదా? రాకూడదని కాదు, వెంటనే వస్తే సభ్యతగా ఉండదు అందుకని అన్నాడు. సరే మీ ఇష్టం. చీకటి పడుతుంది, వెళ్దామా అని అడిగింది. వద్దు, ఇంకా కొంచెం సేపు ఇక్కడే కూర్చుందాం అన్నాడు. అబ్బా ఎంత ఆశ! నా కోసం అన్నయ్య వదిన ఎదురు చూస్తూ ఉంటారు అంటూ లేచింది. ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు. మీరు ఇంటికేగా వెళ్ళేది అని అడిగింది. అవును అన్నాడు. అయితే నేను డ్రాప్ చేస్తాను రండి అంటూ డోరు తెరిచింది. వినుత మాట కాదనలేక ప్రకాష్ కారెక్కాడు. ఎప్పుడూ గలగలా మాట్లాడే వినుత ఆ రోజు కారులో ప్రకాష్తో ఎటువంటి సంభాషణ జరపలేదు. ఎందుకో ప్రకాష్తో మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది. కారుని ప్రకాష్ ఇంటి ముందు ఆపింది. దిగండి మహాశయ అంది నవ్వుతూ. దిగను అన్నాడు వినుత వంక కొంటెగా చూస్తూ. సరే మా ఇంటికి రండి అంటూ తిరిగి స్టార్ట్ చేయబోయింది. అమ్మో వద్దు, దిగేస్తాను అంటూ కారు దిగుతూ అప్రయత్నంగా వినుత చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. వినుత మెల్లగా ప్రకాష్ చేతిలోంచి తన చేతిని విడదీసుకుని కారుని బ్యాక్ చేసింది. కారు సందు మలుపు తిరిగిన తర్వాత కానీ ప్రకాష్ లోపలికి వెళ్ళలేదు. అన్నయ్య, సాయంత్రం ప్రకాష్ మన ఇంటికి వస్తానన్నారు, నువ్వెక్కడికి వెళ్ళవు కదా అని అడిగింది వినుత. శ్రీకాంత్ ఏమీ మాట్లాడలేదు. ఏమిటన్నయ్య అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అడిగింది అనుమానంగా. అప్రయత్నంగా శ్రీకాంత్ తలెత్తి వినుత ముఖంలోకి చూశాడు. లోకంలో తనకంటే అదృష్టవంతులెవరూ లేనట్లు చిరునవ్వుతో కళకళలాడుతూ అమితమైన సంతోషంతో వెలిగిపోతున్న వినుతని చూస్తూ ప్రకాష్ విషయం ఎలా చెప్పాలా అని మదనపడసాగాడు. ఏమిటన్నయ్యా, ఏం మాట్లాడవు అని అడిగింది భయంగా. నా మనసేమీ బాగోలేదమ్మా అంటూ అక్కడి నుంచి కదిలి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఏమిటి వదినా, అన్నయ్య అలా ఉన్నాడు అని అడిగింది అప్పుడే హాల్లోకి వచ్చిన లక్ష్మిని. ఏముంది, చెప్పవలసిన అవసరం నాకు లేదని నువ్వే చెప్పావుగా, మీ అన్నయ్యనే అడుగు. అయినా నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలి అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. వినుత పరుగున శ్రీకాంత్ గదిలోకి వెళ్ళి, అన్నయ్య వదిన ఏమిటి అలా అంటోంది, ఏం జరిగిందో చెప్పు అంది భయంగా. చేతిలోని కవరు వినుత చేతికి అందించాడు. గబగబా కవర్లోంచి ఉత్తరం తీసి చదవసాగింది.
ప్రియమైన శ్రీకాంత్ అన్నయ్యకు నమస్కరించి శాంతి రాయునది. ఇక్కడ నేను క్షేమం, అచ్చట మీరంతా క్షేమమని తలుస్తాను. విను నాకు రాసిన ఉత్తరం చదివి చాలా బాధపడ్డాను. తెలిసి అంత అనామకుడికి ఇచ్చి చేయాల్సిన అవసరం నీకెందుకు కలిగిందో నాకు బోధపడటం లేదు. ప్రకాష్ని కాక వినుత మరెవ్వరిని చేసుకున్నా నేనెంతో సంతోషించేదానిని. అతను పచ్చి రౌడీ. మేము కాలేజీలో చదువుకునేటప్పుడు 4 రౌడీలు మా వెంటపడి నానా అల్లరి చేసేవారు. ఒకరోజు వాళ్ళందరికీ వత్తాసు పలకడానికి బయలుదేరాడు. అలా వినుతకి పరిచయమైనట్టున్నాడు. విను ఆస్తి అంతస్తు చూసి ఎలాగైనా వలలో వేసుకోవడానికి పన్నాగం పన్ని ఉంటాడు. అలాగే సాధించి ఉంటాడు. నేనైతే మనిషిని ఒక్కసారి చూశాను. ఈ రోజున వినుని పెళ్లి చేసుకుని రేపు ఆస్తినంతా చేజిక్కించుకుని దానిని అన్యాయం చేస్తే అప్పుడు బాధపడవలసింది నువ్వే. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వినుని ఆ రౌడీ బారి నుంచి తప్పించి మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. విను క్షేమం కోరే నేను ఇలా రాయవలసి వచ్చింది. వినుకి నా మీద కోపం రావచ్చు, నన్ను క్షమించమను. వినుతకే లెటర్ రాద్దామనుకున్నాను. ఎందుకైనా మంచిదని నీకు రాస్తున్నాను. ఇలా రాసినందుకు నువ్వు కూడా నన్ను మరోలా భావించుకోవద్దు. ఈ ఉత్తరంతో నా వెడ్డింగ్ కార్డు కూడా పంపిస్తున్నాను. మీరు తప్పకుండా రండి. సదా మీ క్షేమం కోరే నీ చెల్లెలు శాంతి. ఉత్తరం ముగించిన వినుతకి భూమి తలకిందులైనట్లు అనిపించింది. మెదడంతా మొద్దుబారిపోయింది. అన్నయ్య, ఈ ఉత్తరంలోని మాటలని నమ్ముతున్నావా అని అడిగింది. అందులో ఏ అక్షరం అబద్ధమో చెప్పు విను అన్నాడు. అంటే శాంతి రాసిన ఉత్తరమే నీకు నిజమన్నమాట అంది నోట మాట రానిదానిలా. చెప్పు విను, ప్రకాష్ నిజంగా అలాంటి వాడేనా అని అడిగాడు బాధగా. చూడన్నయ్యా, రౌడీలతో తిరిగినంత మాత్రాన మంచివాడు రౌడీ అవుతాడని అనుకోవడం మూర్ఖత్వం. స్నేహితులు మమ్మల్ని గొడవ పెడుతుంటే వారిని మందలించి నన్ను క్షమార్పణ కోరడానికి వచ్చాడు. అతని సంస్కారం ఏమిటో అప్పుడు రుజువైంది. అందుకే నేను అతన్ని కావాలనుకున్నది అంది. చూడు విను, అతను ఎలాంటివాడో నీకు తెలియదు. నిన్ను వలలో వేసుకోవటానికి మంచివాడిగా నటించాడని ఎందుకు అనుకోకూడదు అన్నాడు. ఆపన్నయ్య, ప్రకాష్ గురించి అంత నీచంగా మాట్లాడవలసిన అవసరం నీకు లేదు. అతని గుణగణాలేమిటో నాకు బాగా తెలుసు. ఎవరో రాసిన ఉత్తరం పట్టుకుని నన్ను అంత హీనంగా మాట్లాడడం నీకు భావ్యం కాదు అంది కోపంగా ఉత్తరం చింపేస్తూ. ఏమో, శాంతి కూడా నీలాంటిదే విను. నీకు సమానంగానే తనని కూడా చూసుకున్నాను. ఆ రోజున నీ క్షేమం కోరిబట్టే అలా ఉత్తరం రాసింది. ఆ ఉత్తరమే అందకపోయినట్లయితే నీ బ్రతుకు ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో అన్నాడు కోపంగా. ఏమయ్యేది? 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేది అంది. విను, నీ నోటి నుంచి ఇక మీదట ప్రకాష్ గురించి కానీ అతని పేరు కానీ నేను వినకూడదు. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అన్నాడు. నీ నిర్ణయం అదేనా అంది తీక్షణంగా చూస్తూ. ముమ్మాటికి చెప్తున్నాను, అదే అదే అన్నాడు దృఢనిశ్చయంగా. అలా అయితే నా నిర్ణయం కూడా విను. నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రకాష్ని చేసుకుంటాను. అదే జరగనివ్వని పక్షంలో ఈ ఇంటితో ఎలాంటి సంబంధము లేదు అంది. విను అంటూ శ్రీకాంత్ చేయెత్తబోయాడు. ఆగావేం కొట్టన్నయ్యా, ఈరోజు ప్రకాష్ గురించి అంత నీచంగా రాస్తే నమ్మావే, అదే నా గురించి రాస్తే ఇంత తేలిగ్గా నమ్మేవాడివా అడిగింది వినుత తీక్షణంగా శ్రీకాంత్ వంక చూస్తూ. విను అన్నాడు ఆశ్చర్యంగా. అవునన్నయ్యా చెప్పు, ఇదే నా గురించి రాస్తే ఏం చేసేవాడివి అంది. నువ్వు చాలా పెద్దదానివైపోయావమ్మా, ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు. నీ నిర్ణయంలో ఇటువంటి మార్పు లేకపోతే చేసుకోమా, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. కానీ చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారు ముద్దుగా పెంచిన ఈ చేతులతో నిన్ను ఆ ప్రకాష్ చేతుల్లో నాకై నేను పెట్టలేను అంటూ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు. శ్రీకాంత్ బాధ చూస్తుంటే లక్ష్మికి ఎంతో జాలి వేసింది. విను, నీ మంచి కోసమే మీ అన్నయ్య ఇంత బాధపడేది. నా మాట విని ఆ ప్రకాష్ని మర్చిపో అంది లక్ష్మి ఆపుకోలేక వినుత దగ్గరకు వచ్చి. వదినా, నువ్వు కూడా ఆ మాటే అంటున్నావా? నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, ప్రకాష్ అలాంటి వాడు కాదు. నువ్వైనా నమ్మొదినా అంది కళ్ళల్లో నీరూరుతుంటే. వయసు తొందరలో నువ్వు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నావు. అతనికి ముందు వెనుక కూడా ఎవరూ లేరు. ఉన్నవాళ్లు కూడా అతనితో తెగతెంపులు చేసుకున్నారన్నావు. ఎలాంటి వాడు కాకపోతే వాళ్ళు ఆ పని చేస్తారు అంది. లేదు వదినా, ప్రకాష్ని వాళ్ళు అందుకు దూరం చేసుకోలేదు. లేనిపోని బాధ్యత నెత్తిమీద వేసుకోవాల్సి వస్తుందని ఆ పని చేశారు అంది. అలా చెప్తేనన్నా మారతారని. నిన్ను అలా నమ్మించాడని ఎందుకు అనుకోకూడదు అంది. వదినా, మీకెలా చెప్తే అర్థం చేసుకుంటారు? నన్ను ఎందుకు ఇలా చిత్రవద చేస్తారు అంది ఏడుస్తూ. నిన్ను బాధ పెట్టడం మాకు మాత్రం ఆనందమా చెప్పు. ఏది ఏమైనా కూడా నేను కూడా నీకు చెప్పేదొక్కటే, అతన్ని మర్చిపోవడం మంచిదంటూ బయటకొచ్చేసింది. హే భగవాన్, నన్నెందుకు ఇలా చేశావు? నేనేం పాపం చేశానని? ప్రకాష్ని తను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోలేదు. అంతలోనే ఏదో గుర్తుకొచ్చిందాన్లా కారు తాళాలు తీసుకుని కిందికొచ్చింది.
విను, ఎక్కడికి వెళ్తున్నావు అడిగింది లక్ష్మి. నన్ను ప్రకాష్ని మీరు కాదనుకున్నప్పుడు నేనెక్కడికి వెళ్ళేది మీకు అనవసరం అంటూ విసురుగా బయటకొచ్చింది. శ్రీకాంత్ బయటకు వచ్చేసరికి కారు గేట్లోంచి బయటకు వెళ్ళిపోయింది. వినుత వాళ్ళింటికని బయలుదేరుతున్న ప్రకాష్ బయట కారాగిన చప్పుడికి బయటకొచ్చి చూశాడు. వినుత లోపలికి వస్తూ కనిపించింది. ఏమిటి వినుత ఇలా వచ్చావు అని అడిగాడు ఆశ్చర్యంగా. ప్రకాష్ అంటూ ప్రకాష్ హృదయం మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది. వినుత ఏమైంది, ఏం జరిగింది అన్నాడు కంగారుగా. వినుత ఇంకా వెక్కి పడుతూనే ఉంది. వినుత ముందు మీరేడు పాపండి అన్నాడు. వినుత కొంచెం సేపటికి ప్రకాష్కి అంతా వివరించింది. వినుత నిజంగా మీ అన్నయ్య అలా అన్నారా అని అడిగాడు. అవును ప్రకాష్, మా అన్నయ్య తన అభిప్రాయం మార్చుకున్నా నా నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు అంది. వినుత మీ అన్నయ్యని కాదనుకొని మీరు నన్ను కావాలనుకోవటం భావ్యం కాదేమో అన్నాడు. నా జీవితాన్ని నేను ఎలా మలుచుకున్నా అడిగే హక్కు వాళ్ళకి లేదు అంది. అలా అనకూడదు వినుత, ఎంతైనా వాళ్ళు మిమ్మల్ని కన్న తండ్రి కంటే ఎక్కువగా పెంచారు అన్నాడు. నా ఇష్టాయిష్టాలను అంగీకరించిన వాళ్ళు నాకు ఇక నుంచి ఏమీ కారు, మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంది. వినుత మీరు తొందరపడుతున్నారేమో అన్నాడు. లేదు ప్రకాష్, నా జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు కూడా మా అన్నయ్యలాగే అంటారా? అనేటట్లయితే మీ అందరినీ ఇబ్బంది పెట్టడం నాకు భావ్యం కాదు. నేనే ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమిస్తాను అంది కోపంగా. వినుత ఎందుకలా మాట్లాడతావు? నా మూలంగా మీరు మీ వాళ్ళకి దూరం అవడం నాకు బాధగా ఉంది అన్నాడు. నాకు లేని బాధ మీకెందుకు? నేనుండగా మీ మీద ఈగని కూడా వాలనివ్వను. కానీ ప్రకాష్, మీరు లేకుండా నేను బ్రతకలేను అంది చేతుల్లో ముఖం దాచుకొని. వినుత మిమ్మల్ని నేనంతగా బాధ పెడుతున్నాననుకుంటే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అన్నాడు వినుత దగ్గరగా వచ్చి. చాలు ప్రకాష్, ఆ మాట చాలు నాకు, అంతకంటే నేను మీ నుంచి ఏమీ కోరుకోవడం లేదు అంది సంతోషంగా. పిచ్చి వినుత, నేనంటే నీకింత పిచ్చి అభిమానం ఎందుకు అని అడిగాడు వినుత చేతుల్ని తన చేతిలోకి తీసుకుంటూ. అది అభిమానం కాదు ప్రకాష్, ప్రేమ. మీరు నాకు దూరమైపోతారేమోనని ఎంతో బాధపడ్డాను అంది. నేను దూరం అవుదామనుకున్నా మీరు దూరం కానివ్వరుగా అన్నాడు నవ్వుతూ. నేను ఇంటికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళాననో అని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అంది. ఇంటి వరకు తోడురానా అని అడిగాడు. అక్కర్లేదులేండి, వెళ్ళగలను, గుడ్ నైట్ అంది కారు స్టార్ట్ చేస్తూ. గుడ్ నైట్, జాగ్రత్త అన్నాడు ప్రకాష్. కారు ముందుకు కదిలిపోయింది. ఇంటికి వచ్చేసరికి శ్రీకాంత్, లక్ష్మి హాల్లో వినుత కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. వినుత రావటంతో వారిద్దరి మనసులు కుదుటపడ్డాయి. మౌనంగా పైకి వెళ్ళిపోతున్న వినుతని, విను ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు శ్రీకాంత్. ఎక్కడికి వెళ్తే మీకెందుకు అంది కోపంగా. అడగవలసిన బాధ్యత నాకుంది అన్నాడు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా హృదయాన్ని ముక్కలుగా చేసి మీరు ఎంత ఆనందిస్తారో ఆనందించండి, నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి అంటూ విసురుగా పైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న వినుత వంక నిర్ఘాంతపోయి చూడసాగారు శ్రీకాంత్, లక్ష్మిలు. చేతిలో పూలదండలతో లోపల కడుగు పెడుతున్న వినుతని, ప్రకాష్ని చూసి అప్పుడే బయటకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న శ్రీకాంత్ నిర్ఘాంతపోయాడు. ఇద్దరు వచ్చి శ్రీకాంత్ పాదాలకి నమస్కరించారు. అప్పుడే కాఫీ కప్పుతో హాల్లో కడుగు పెడుతున్న లక్ష్మి ఆ ఇద్దరిని చూసి అప్రయత్నంగా చేతిలోని కప్పుని వదిలేసింది. విను అంటూ గట్టిగా అరిచింది. ఇద్దరూ వచ్చి లక్ష్మి కాళ్ళకి కూడా నమస్కరించబోయేసరికి లక్ష్మి వినుతని వారిస్తున్నట్లుగా ఒక్క అడుగు వెనక్కి వేసింది. వదినా అంది ఆశ్చర్యంగా పైకి లేచి. విను, ఎంత పనిచేశావు? మేమంతా ఏమయ్యామనుకున్నావు? ఎందుకింత నీచానికి ఒడిగట్టావు? ఇంతటి సంబంధం మేము తేలేమనుకున్నావా? చెప్పు విను, చెప్పు. కన్న తండ్రి కంటే నిన్ను ఎక్కువగా లాలించి పెంచి ఇంత దాన్ని చేశారే, ఆ మాత్రం పెద్దరికం ఆయనకి లేకుండా చేశావు. చాలమ్మా చాలు. మీ అన్నయ్యకి మంచి ప్రతిఫలమే ఇచ్చావు. నిజంగా మీ అన్నయ్య అన్నట్లు నువ్వు చాలా పెద్దదానివైపోయావు. చాలా తెలివి సంపాదించావు. ఏమీ తెలియని పిచ్చివాళ్ళం మేమే కదూ. మంచి బాటనే ఎన్నుకున్నావు. మీ అన్నయ్య పరువుని నడిబజార్లో కలిపేశావు. రేపు ఆయన తలెత్తుకొని అందరి మధ్యన ఎలా తిరగగలుగుతారని ఈ పని చేశావు. వెళ్ళిపో విను, మా కళ్ళ ముందు నిండు వెళ్ళిపో. ఇంకా మా మనసులని చిత్రవద చెయ్యకు. మీ అన్నయ్య ఎంత కుమిలిపోతారో తెలియదు. వెళ్ళిపో విను, వెళ్ళిపో అంటూ సోఫాలో కూలబడి వెక్కి వెక్కి ఏడవసాగింది. వెనక్కి తిరిగి వెళ్ళబోతున్న వినుతను, విను ఆగమ్మా, ఇంట్లోంచి వెళ్ళవలసింది నువ్వు కాదమ్మా, మేమే. ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నీది. నీ సుఖం కోసమే నేను ఇవన్నీ నీకు కొన్నది. నువ్వే అనుభవించాలమ్మా. నేను అంటున్నానని కాదు కానీ ఈ రోజు నుంచి నీకు మేము లేమని భావించుకో. ఆత్మాభిమానం చంపుకుని ఇంకా ఇక్కడ ఉండలేనమ్మా, ఉండలేను అంటూ లక్ష్మి దగ్గరగా వచ్చి, లక్ష్మి విను చూసావా ఎంత పనిచేసిందో? మనం చచ్చిపోయామనుకుంది కాబోలు. పద, త్వరగా పద. మళ్ళీ ఇక్కడే ఉంటే వినుత ఏమైనా అనుకుంటుందేమో.
అంటూ లక్ష్మిని సోఫాలో నుంచి లేపాడు. ఏవండి అంటూ లక్ష్మి శ్రీకాంత్ హృదయం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. లక్ష్మి త్వరగా బట్టలు సర్దు అంటూ లక్ష్మిని లోపలికి పంపించి సోఫాలో కూలబడిపోయాడు. అన్న వదినల పరిస్థితి చూస్తే వినుతకి దుఃఖం ఆగలేదు. అన్నయ్య అంటూ శ్రీకాంత్ దగ్గరికి పరుగున రాబోయి లక్ష్మి కఠినమైన పిలుపుకి అక్కడే ఆగిపోయింది. ఆగు, ఇక ఆ పిలుపు పిలిచే అధికారం నీకు లేదు. మా మాట కాదని నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఎలా ప్రవర్తించావో అప్పుడే నీకు మేము కాకుండా పోయాం. చూడు, ఈరోజు మమ్మల్ని ఇంత బాధ పెట్టిన నువ్వు ఏనాటికైనా బాధపడక మానవు. అప్పుడు మేము గుర్తురాకపోం. పదండి అంటూ ముందుకు నడిచింది. శ్రీకాంత్ వెనకే చలనం లేనివాడిలాగా నడవసాగాడు. అన్నయ్య, నువ్వు వెళ్ళొద్దన్నయ్య, ఇక్కడే ఉండు అంది శ్రీకాంత్ కడ్డుగా నిలబడి. లేదమ్మా, ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నీది. ఇక ఈ ఇంట్లో ఉండే స్థానం మాకు లేదు. ఉండి నువ్వు పడే బాధల్ని చూస్తూ ఊరుకోలేం అన్నాడు వినుతని తప్పించుకొని బయటకొస్తూ. గేటు దాటి బయటకు వెళ్ళిపోతున్న శ్రీకాంత్ని లక్ష్మిని చూస్తున్న వినుతకి దుఃఖం ఆగలేదు. వినుత, ఊరుకో, అంతా జరిగిపోయిన తర్వాత బాధపడి ప్రయోజనం లేదన్నాడు ప్రకాష్ వినుత దగ్గరగా వచ్చి. అయిపోయిందండి, అన్నయ్యకి నాకు రుణం తీరిపోయింది. ఇక జన్మలో నా ముఖం వాళ్ళు చూడరంటూ ప్రకాష్ ఒడిలో పడి వెక్కి వెక్కి ఏడ్వసాగింది వినుత. ఊరుకో విను, ఇదంతా నువ్వు కోరి తెచ్చుకుందే. నేనుండగా నీకు ఎలాంటి లోటు రానివ్వను. నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది అన్నాడు వినుతని పైకి లేపి. చాలండి, నాకు ఆ మాట చాలు. అంతకు మించి నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు అంది వినుత. ఇంతలో రంగన్న బయటకు వచ్చాడు. రంగన్న, చూసావా అన్నయ్య ఎలా వెళ్ళిపోయాడో అంది ఏడుస్తూనే. ఊరుకోండమ్మా, వెళ్ళిపోయిన తర్వాత విచారించి లాభం లేదు. ఇక నుంచి మీకు తల్లి, తండ్రి, అన్న ఈ అయ్యగారే అన్నాడు. అవును రంగన్న, నేనుండగా మీ అమ్మగారికి ఎటువంటి బాధ కలగనీయను అన్నాడు. ఆ మంచితనం చూసేగా బాబు మా అమ్మగారు అందరినీ దూరం చేసుకుని మిమ్మల్ని నమ్ముకున్నారు అన్నాడు. ప్రకాష్ ఏమీ మాట్లాడలేదు. తెల్ల చీరతో చేతిలో పాల గ్లాసుతో లోపలికి అడుగు పెడుతున్న వినుతని చూస్తుంటే ప్రకాష్కి మతిపోయింది. రోజు కన్నా ఆ రోజు ఎంతో అందంగా మెరిసిపోతోంది వినుత. చేతిలోని గ్లాస్ని టేబుల్ మీద పెట్టి ప్రకాష్ దగ్గరగా వచ్చి పాదాలకు నమస్కరించింది. ఏమిటిది వినుత అంటూ చటుక్కున వినుతని పైకి లేవనెత్తాడు. ఫలితంగా వినుత కళ్ళ నిండా నీరు నిండుకున్నాయి. వినుత, ఏమిటి ఏడుస్తున్నావా అని అడిగాడు. ప్రకాష్ హృదయం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్వసాగింది. చూడండి వినుత, ఇంత సంతోష సమయంలో మీరు కంటతడి పెట్టకూడదు. మీ అన్నయ్య మిమ్మల్ని ఈరోజు కాదనుకున్నా ఎప్పటికైనా మీ దగ్గరికి చేరుతాడు. మీరు అనవసరంగా బాధపడటం నాకు నచ్చలేదు అన్నాడు వినుతని మంచం మీద కూర్చోబెడుతూ. ప్రకాష్, జీవితంలో కోరుకున్నవన్నీ జరగడం చాలా కష్టం. ఒకవేళ జరిగినా ఫలించడం చాలా కష్టం. కానీ నేను కోరుకున్నవన్నీ లభించాయి. అది నా అదృష్టంగానే నేను భావించుకుంటున్నాను. నేను చేసింది తప్పని నన్ను నా వాళ్ళు దూరం చేసుకున్నారు. అయినా నాకు బాధ లేదు. కానీ జీవితంలో మిమ్మల్ని నేను కోరుకునేది ఒక్కటే, నన్ను ఎట్టి పరిస్థితులను అన్యాయం చేయొద్దు. మీరు నాకు దూరమైతే నేను బ్రతకలేనండి అంది ఏడుస్తూ. అవేం మాటలండి, మీరు నా హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒకవేళ నేను పెడత్రోవలు పట్టినా సరిదిద్దే బాధ్యత భార్యగా మీకుందిగా అన్నాడు నవ్వుతూ. నేనొక్క విషయం చెప్తాను, వింటారా అని అడిగింది. సెలవియండి దేవిగారు అన్నాడు. మీరు నన్ను మీరు అని పిలవటం మానేసి విను అని పిలిస్తే నాకు బాగుంటుంది అంది. ఓహ్ అదా, అంతేగా, సరే అయితే అలాగే పిలుస్తాను చూడు, విను అని పిలిచాడు. ప్రకాష్ అంటూ ప్రకాష్ హృదయం మీద వాలిపోయింది. వినుతని ఆర్తిగా హృదయానికి హత్తుకుని లైట్ తీసేశాడు ప్రకాష్. ప్రకాష్ చెంత వినుతకి హాయిగా మొదటి రాత్రి ఆనందంగా గడిచిపోయింది. జీవితాంతం తమ సంసార జీవితం ఇలాగే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోవాలని కనిపించని ఆ భగవంతునికి మనసులోనే ప్రార్థించుకుంది. వినుత నిద్ర నుంచి మేల్కొనేసరికి ప్రకాష్ స్నానం చేసి ఫ్రెష్గా సోఫాలో కూర్చొని పేపర్ చదవసాగాడు. అరే, మీరప్పుడే లేచారా అంది మంచం దిగుతూ. నాకు పొద్దెక్కే వరకు నిద్రపోయే అలవాటు లేదండోయ్ శ్రీమతి గారు అన్నాడు నవ్వుతూ. నాకు మాత్రం ఉందేమిటి, రాత్రి మీరు పొద్దుపోయే వరకు పడుకోనివ్వలేదు కాబట్టి తొందరగా మెలకువ రాలేదు అంది సిగ్గుతో. ఓహో అలాగా అంటూ వినుతని అమాంతంగా దగ్గరకు తీసుకొని పెదవుల మీద గాఢంగా చుంబించాడు. అబ్బబ్బా, ఏమిటండి మీ గోల, మంచం దిగానో లేదో అప్పుడే అల్లరి ప్రారంభించారు. నన్ను ముఖమన్నా కడుక్కొనిస్తారా లేదా అని అడిగింది ప్రకాష్ కౌగిల్ నుంచి విడిపించుకుంటూ. అమ్మ దొంగ, అలాని ఇక్కడి నుంచి పారిపోదామనా అన్నాడు వినుతని వదలకుండా. వదలరా అని అడిగింది చురుగ్గా ప్రకాష్ వంక చూస్తూ. వదలను అన్నాడు గారాలిపోతూ. ఏమిటి రంగన్న ఇలా వచ్చావు అని అడిగింది. ప్రకాష్ వినుతను చటుక్కును వదిలేసి సోఫాలో బుద్ధిమంతుడిలాగా కూర్చున్నాడు. అది చూసిన వినుతకి నవ్వాగలేదు. అయ్యిందా అబ్బాయి గారి పని, వస్తా అంటూ పరుగున కిందికి పరిగెత్తింది.
వినుత చేసిన కిటుకుకి ప్రకాష్ నవ్వకుండా ఉండలేకపోయాడు. నవ్వుకుంటూ కిందికి పరుగున వస్తున్న వినుతను చూసి, ఏందమ్మగారు ఇయాలంత సరదాగా ఉండారు అని అడిగింది పని మనిషి రత్తాలు. అప్పుడు కానీ వినుతకు నవ్వాపలేదు. అమ్మాయి గారు, అయ్యగారు మంచి బహుమతి ఏమన్నా ఇచ్చినారా, అంత హుషారుగా ఉన్నారు? వినుత దగ్గరగా వచ్చి రహస్యంగా మెల్లగా అడిగింది. ఛీ పోవే, నీకెప్పుడు అలాంటి మాటలే అంటూ లోపలికి పరిగెత్తింది. ముఖం కడుక్కొని వచ్చి హాల్లో కూర్చునేసరికి, అమ్మగారు టిఫిన్ రెడీ అంది రత్తాలు వినుత దగ్గరగా వచ్చి. మీ అయ్యగారిని పిలుచుకురా అంది డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుస్తూ. నేను పిలవటం ఏమిటి, మీరే పిలవండి అంది ప్లేట్లు పెడుతూ. పర్వాలేదులేవే, వెళ్ళి పిలుచుకురా అంది. ఓహో అర్థమైందిలే, మీరు పైకి వెళ్తే అయ్యగారు మిమ్మల్ని రానివ్వరనేగా మీ భయం, అలాగైతే నేనే పిలుచుకొస్తానులేండి అంటూ తుర్రుమంటూ పైకి పరిగెత్తింది. దీనికి పెద్ద పెద్ద మాటలు ఎక్కువైపోతున్నాయి అంటూ విసుక్కుంది వినుత. అమ్మగారు మిమ్మల్ని టిఫిన్కి రమ్మంటున్నారు అంది రత్తాలు గది గుమ్మం బయటే నిలబడి. ఏం నిన్ను పంపిందా పిలవటానికి, ఆవిడికి పిలవటానికి తీరిగలేదా అని అడిగాడు. ఏమోనండి, అవన్నీ నాకేటి తెలుస్తుంది, అమ్మగారిని అడగండి అంటూ కిందికి వచ్చేసింది. వస్తున్నారా అని అడిగింది వినుత. ఏమోనండి, నేను వచ్చే వరకు లేవలేదు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. తనక్కడ ఉండటం ఎందుకని. ప్రకాష్ కిందికి దిగొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు. పనివాళ్లతో కబురు పంపకపోతే నువ్వు రాకూడదా పిలవటానికి అన్నాడు. నేను పైకొస్తే నన్ను క్రిందికి రానివ్వరు, అందుకని రత్తాలని వెళ్ళి పిలుచుకురమ్మన్నాను, మీ కిటుకులు నాకు తెలుసులే అంది వినుత నవ్వుతూ. సరే నన్ను ఫూల్ని చేసి కిందికి వచ్చేసావు, ఈసారి దొరక్కపోవు అన్నాడు. కబుర్లతో కాలం గడిపేస్తే హాస్పిటల్ టైం మించిపోతుంది, త్వరగా కానివ్వండి అంది ప్రకాష్ని మరో మాట మాట్లాడనివ్వకుండా. 10 గంటలకంతా ఇద్దరూ డ్రెస్ అయి హాస్పిటల్కి బయలుదేరారు. మీరు కూడా డ్రైవింగ్ నేర్చుకోకూడదు అని అడిగింది వినుత కారు డ్రైవింగ్ చేస్తూ. ఎందుకు వినుత అని అడిగాడు. ఎందుకేమిటి, మీకు కూడా కారు కొందామని అంది డౌట్ తీర్చేస్తున్నట్లుగా. నాకు కారెందుకు విను, అయినా ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిదని నా ఉద్దేశం. అలా ఎప్పుడూ అనకండి, మీరు కూడా అందరిలాగా మంచి డాక్టర్ అయి పేరు ప్రఖ్యాతులు గడించాలి, అందరికంటే మంచి హోదాలో ఉండాలి. ఫలానా ప్రకాష్ గారు ఎంత గొప్ప డాక్టర్ అని అందరూ పొగుడుతుంటే నేను చూసి గర్వించాలి. మనిషిని ఎంత ఉన్నతుణ్ణి చేసి పైకి తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి కూడా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలన్న ఆశ కలుగుతుంది. కాబట్టి మీరు డ్రైవింగ్ నేర్చుకోవాల్సిందే, నేను కారు కొనాల్సిందే అంది ప్రకాష్ వంక చూసి. విను అంటూ అనురాగంగా వినుత చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. కారుని హాస్పిటల్ పార్కింగ్ ప్లేస్లో ఆపింది వినుత. ఇద్దరూ కిందికి దిగి లోపలికి నడిచారు. వీరిద్దరిని చూసిన తోటి డాక్టర్స్ పిలవకుండానే పెళ్లి చేసుకున్నారు, మేమంతా వస్తామని భయపడ్డారా అని అడిగారు ఒక్కసారే. అబ్బే అలాంటిదేమీ లేదు, అనుకోకుండా జరిగిపోయింది, అందుకే పిలవలేకపోయాం అన్నాడు ప్రకాష్. అలా అయితే మాకు పార్టీ అన్నా ఇవ్వండి అందొకామె. ష్యూర్ తప్పకుండా ఇస్తాం, మీరెప్పుడంటే మేమప్పుడే రెడీ అంది వినుత. అయితే అందరికీ వీలయ్యేటట్లుగా ఒక డేట్ నిర్ణయించండి అన్నారు. ఆదివారం సాయంత్రం ఫిక్స్ చేద్దామా అని అడిగింది వినుత. ఓకే మీ ఇష్టం అన్నారందరూ. అందరూ తప్పకుండా రండి అంది వినుత. అలాగే అంటూ ప్రకాష్ వినుతల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకు విను, ఇలాంటి పార్టీలంటే నేను అంతగా లైక్ చెయ్యను అన్నాడు. ఏదో వాళ్ళ తృప్తి కోసం పెళ్లికి ఎలాగూ రాలేకపోయారు, కనీసం రిసెప్షన్కైనా ఆహ్వానిద్దాం అంది. సరే నీ ఇష్టం అన్నాడు. ఎవరి డ్యూటీ నిమిత్తం వారు విడిపోయారు. ఆదివారం సాయంత్రం వినుత మేడ రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించబడింది. 5 గంటలయ్యేసరికి ఒక్కొక్కరే వినుత ఇంటికి రాసాగారు. కంచిపట్టు చీరలో తలంటుకున్న తలలో తురిమిన మల్లెలు, మెడలో మంగళసూత్రాలతో నిత్య వధువులాగా మెరిసిపోతున్న వినుతని ఫుల్ సూట్లో టీవీగా హుందాగా వినుత పక్కనే నిలబడి ఉన్న ప్రకాష్ని చూసిన ప్రతి ఒక్కరూ చక్కటి జంట అనుకోకుండా ఉండలేకపోయారు. అందరూ వచ్చిన తర్వాత డిన్నర్ ప్రారంభమైంది. వినుత గారు, ప్రకాష్ గారికి భోజనం ఎక్కువ పెట్టమాకండి అన్నారొకరు. ఎందుకేమిటి అని అడిగాడు ప్రకాష్. ఎక్కువగా తింటే అజీర్తి చేస్తుంది, ఇంతమంది డాక్టర్స్ ఇక్కడ ఉన్నా ఎవ్వరూ వెంట కిట్ బాక్సులు తెచ్చుకోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే కష్టం అన్నారు. నాకు మా శ్రీమతి గారిచ్చిన మందు ఒక్కటే పనిచేస్తుంది కాబట్టి బాధ లేదన్నాడు ప్రకాష్. వినుత ప్రకాష్ మోచేతిని గిల్లింది. వారి సంభాషణకి మిగిలిన వారంతా నవ్వకుండా ఉండలేకపోయారు. హాస్యమైన చలోక్తులతో ఆ రోజు పార్టీ ఆనందంగా ముగిసింది. అందరూ వెళ్లేసరికి రాత్రి 10 అయ్యింది. వినుత అలసటగా మంచం మీద వాలిపోయింది, బట్టలైనా మార్చుకోకుండా. శ్రీమతి గారు, ఇప్పుడే ఇంత అలసిపోతే రేపు పిల్లలు పుడితే మీ అవస్థలు నేను చూడలేను కాబోలు అన్నాడు వినుత పక్కనే కూర్చుంటూ. పెళ్ళై ఇంకా 10 రోజులున్నా కాలేదు, అప్పుడే పిల్లల గొడవలోకి దిగారా అంది.
పిల్లలు గొడవ అంటావేమిటి? నీ అల్లరి తగ్గాలంటే అర్జెంటుగా పిల్లలు పుట్టాలి, లేకపోతే నేను భరించలేను అన్నాడు వినుత పక్కనే ఒరుగుతూ. ఉండండి, పట్టుచీర పాడైపోతుంది, మార్చుకొని వస్తాను అంటూ మంచం దిగబోయిన వినుతని చెయ్యి పట్టుకొని ఒక్కలాగు లాగాడు. ఆ ఊపుకి వినుత ప్రకాష్ మీద పడిపోయింది. అలా పడిపోయిన వినుతని మరి లేవనీయలేదు. మీ అల్లరి రోజు రోజుకి మితిమీరిపోతోంది, మరీ చిన్నపిల్లల్లా చేస్తున్నారు అంది. ఈ పట్టుచీరలో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? సాయంత్రం నిన్ను చూసి నాకు మతిపోయింది అనుకో. ఎప్పుడెప్పుడు రాత్రవుతుందా అని ఎదురు చూడలేక చస్తున్నాను. కాబట్టి ఈరోజు నువ్వు ఈ పట్టుచీర విప్పటానికి వీల్లేదంటూ వినుతను బనింత దగ్గరకు లాక్కుని లైట్ తీసేశాడు. రత్తాలు, ఈ పట్టుచీర డ్రై వాషింగ్కి వేసిరా అంటూ రత్తాలును పిలిచింది వినుత. ఏందమ్మగారు అంటూ పరుగున గదిలోకి వచ్చింది. వినుత రత్తాలు చేతికి చీరందించింది. అమ్మగారు, ఇది పట్టుచీరేనా అని అడిగింది ఆశ్చర్యంగా. ఏమిటే అలా అడుగుతావు? పట్టుచీరో మామూలు చీరో తెలియటం లేదా అంది. అది కాదమ్మగారు, సాయంత్రం వరకు చీర ఇస్త్రీ చేసినట్లుగానే ఉంది. ఇలా నలిపేసుకుంటే చీరలు ఎందుకు పనికొస్తాయమ్మా? లక్ష్మమ్మగారు వెళ్ళిపోయినాక మీకు జాగ్రత్త తగ్గిపోనాది అంటూ కిందికొచ్చింది. వినుత ప్రకాష్ వంక కొరకొరా చూసింది. అలా చూడకు విను, నాకు భయం వేస్తుంది అన్నాడు. విన్నారా అది ఏ ఉద్దేశంతో అలా అడుగుతోందో అంది వినుత కోపంగా. చీర నలిగిపోవడానికి కారణం నేనేనని రత్తాలకు అర్థమై ఉంటుంది, అందుకే అలా అంది అన్నాడు గర్వంగా. చాలే, ఇక ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో. తెలిసిందని సిగ్గుపడాల్సింది పోయి అంది. నాకు ఆకలేస్తుంది, ఏమైనా పెట్టేదుందా లేదా అన్నాడు పొట్ట తడుముకుంటూ. పదండి అంటూ కిందికి నడిచింది. ప్రకాష్ కూడా వెనకాలే వచ్చాడు. అమ్మగారు, ఇదిగోనండి బిల్లు, 3 రోజులకు రమ్మన్నాడు అంది బిల్లుని వినుత చేతికి అందిస్తూ. వెళ్ళి టిఫిన్ సిద్ధం చేయి అంది. ఇంకో 4 నెలల్లో హౌస్ సర్జన్ పూర్తయిపోతుంది కదా ఇద్దరికి. తరువాత ఏం చేద్దామని నీ ఉద్దేశం విను అని అడిగాడు ప్రకాష్ టిఫిన్ తింటూ. స్వంతంగా డిస్పెన్సరీ ఓపెన్ చేద్దామని ఉంది నాకు అంది. స్వంత డిస్పెన్సరీ అయితే మెయింటైన్ చేయగలమా అన్నాడు. పట్టుదల కృషి ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. నాకు మాత్రం అలాగే చెయ్యాలనుంది. ఏం మీకేమైనా అభ్యంతరమా అని అడిగింది. ఇందులో నేను అభ్యంతరం చెప్పటం ఏమిటి? నీ మాటకు నేనెప్పుడు అడ్డురాను, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. కానీ డబ్బు అన్నాడు. డబ్బుకేం కొదవా? బ్యాంకులో దాదాపు 10 లక్షల వరకు ఉంది. అందులో కొంత తీసి బిల్డింగ్ కట్టడమే అంది. సరే విను, నీ ఇష్టం అన్నాడు. కాఫీ కలిపి ప్రకాష్ చేతికి అందించింది. విను, మన నర్సింగ్ హోమ్కి ఏం పేరు పెడదాం అని అడిగాడు. మీకు నచ్చిన పేరు పెట్టండి అంది. అదేమిటి, అలా ఏమీ కుదరదు. కృషి నీది, డబ్బు నీది. నాకంటూ నేను నీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాను, అందుకు నేను ఎంత సిగ్గుపడుతున్నానో అన్నాడు తల వంచుకొని. అవేం మాటలండి, మీరు నాకు లభించటమే నా అదృష్టం. నా మానసిక సంఘర్షణని మరిపించి నన్ను తిరిగి ఒక మనిషిని చేశారు. జీవితాంతం నా నీడలా ఉండటం కంటే మిమ్మల్ని నేనేమీ కోరుకోవడం లేదు అంది. చెప్పు విను, నీకు నచ్చిన పేరు చెప్పు అన్నాడు. శ్రీకాంత్ నర్సింగ్ హోమ్ అని పెడదాం అంది. విను అన్నాడు ఆశ్చర్యంగా. అవునండి, చేజారిపోయిన వస్తువుని తిరిగి అతికించడం కష్టం. నా వాళ్ళు అలా దూరం అయిపోయినా వాళ్ళ జ్ఞాపకార్థమైన ఈ నర్సింగ్ హోమ్ మిగలాలి అంది. ఓకే, నీ ఇష్టం విను. వాళ్ళ గురించి నువ్వు ఇంకా వరి అవుతున్నావంటే నాకు చాలా బాధగా ఉంది. ఇదంతా నా మూలంగానే జరిగిపోయింది. మీ ఇద్దరిని విడదీసిన పాపాత్ముడిని నేనే కదూ అన్నాడు బాధగా. వినుత చప్పున ప్రకాష్ నోరు మూసి, అలాంటి మాటలు ఇంకెప్పుడు అనొద్దండి. మీ మంచితనాన్ని గ్రహించలేదు. కానీ నేను మిమ్మల్ని దూరం చేసుకోలేకపోయానండి. మీరు గొప్ప డాక్టరై పేరు ప్రఖ్యాతులు గడించిన తర్వాత మిమ్మల్ని నేనే స్వయంగా మా అన్నయ్య ఎక్కడున్నా తీసుకెళ్ళి చూడన్నయ్య ప్రకాష్ ఎంతటి వారయ్యారో అని గర్వంగా చూపిస్తాను. అప్పుడు నేను చేసిన పని తప్పో ఒప్పో వాళ్ళకే తెలుస్తుంది అంది. విను అంటూ సంతోషంగా వినుతని దగ్గరకు తీసుకున్నాడు. నేను చాలా అదృష్టవంతుణ్ణి విను. నిజంగా నా మంచితనాన్ని గుర్తించలేని ప్రతి ఒక్కరూ మూర్ఖులే. నిజంగా ఏనాటికైనా మీ అన్నయ్య మన దగ్గరకు వచ్చేటట్లు చేస్తాను అన్నాడు. అందుకేనండి నేను మీ బాగు కోసం తాపత్రయపడేది అంది. పద హాస్పిటల్ టైం అవుతుంది అన్నాడు. మీరు ఈరోజు హాస్పిటల్కి లీవ్ పెట్టండి. చెక్ మీద సంతకం చేసిస్తాను. మంచి సైట్ చూసి 2 రోజులు ఆలస్యమైనా కొనండి అంది. నాకంటే నీకే ఎక్కువగా బాధ్యతలు తెలుసు, నువ్వే చూస్తే బాగుంటుందేమో అన్నాడు. లేదండి, అన్నీ మీ చేతుల మీదుగానే జరగాలని నా ఉద్దేశం అంది. విను, నాదొక ఐడియా. స్థలం కొని ఇల్లు కట్టే కంటే కట్టిన ఇల్లే కొంటే బాగుంటుందేమో అన్నాడు. మనకి ఎలా వీలుగా ఉంటే అలా చేద్దాం అంది. హాస్పిటల్లో స్నేహితులందరికీ చెప్పాడు ఎక్కడైనా మంచి బిల్డింగ్ ఉంటే చెప్పమని. 2 రోజులకు ఒక డాక్టర్, చూడండి ప్రకాష్, మీకు అన్ని విధాల అనుకూలమైన సెంటర్లో మంచి మేడ ఉంది, కొత్తగా కట్టారట. కానీ వాళ్ళకి అర్జెంటుగా డబ్బు అవసరమై అమ్మవలసి వస్తోందట. మీరు చూస్తానంటే అన్నాడు. నాకేం అభ్యంతరం లేదు, చూడటంలో తప్పు లేదు కదా.
నచ్చితే కొంటాం, లేకపోతే లేదు అన్నాడు. మరి వినుత గారికి ఏదైనా అబ్జెక్షన్ ఉందా అని అడిగాడు. అబ్బే నాకేం లేదు, సాయంత్రం వెళదాం అంది. అనుకున్నట్లుగానే ఆ రోజు సాయంత్రం ముగ్గురు కారులో బిల్డింగ్ చూడ్డానికి బయలుదేరారు. అడ్రస్ ప్రకారం కారు ఆ బిల్డింగ్ ముందాగింది. కారు దిగుతూనే వినుత ఆ బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోయింది. ఇంతవరకు తను అటువంటి బిల్డింగ్ని ఎక్కడా చూడలేదు. చాలా ఫెంటాస్టిక్గా ఉంది డాక్టర్ గారు అంది బయటే నిలబడి. ఇంకా అప్పుడే ఏం చూశారు, లోపలికి పదండి, ఒక్కసారి మేడ లోపలి భాగం చూశారంటే మీరు బయటికి కూడా రారు అన్నాడు లోపలికి దారి తీస్తూ. అంత గొప్పగా దాన్ని డిజైన్ గీసిన ఆ వ్యక్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. దీన్ని డిజైన్ గీసిన వాళ్ళెవరో కానీ చాలా బాగుందండి అన్నాడు ప్రకాష్. ఎవరేమిటండి, శ్రీకాంత్ గారని పెద్ద ఇంజనీరు, అతను చాలా బాగా ప్లాన్లు గీస్తారు, అతను గీసిందే ఇది అన్నాడు. ఆ మాటకి వినుత ప్రకాష్ ఇద్దరూ ఒకేసారి అదిరిపడ్డారు. ఇది శ్రీకాంత్ గీసిందా, ఆశ్చర్యంగా అనుకున్నాడు మనసులో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను అన్నాడు. చాలా బాగా నచ్చింది, కానీ రేటు ఎంత చెప్తారో అన్నాడు. బిల్డింగ్ పూర్తిగా కట్టేసరికి వాళ్ళకి 4 లక్షలైందట. మీరు 4.5 పెడితే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు. సరే, ఇంటి వాళ్ళని రేపు మా ఇంటికి తీసుకురండి అన్నాడు. అలాగే, నేను వెళ్ళొస్తానండి అన్నాడు. అక్కర్లేదండి, ఇక్కడి దగ్గరలోనే మా ఇల్లు, వెళ్ళొస్తానండి అన్నాడు ప్రకాష్కి వినుతకి నమస్కారం చేస్తూ. కొంతసేపటికి ఇద్దరు కారులో ఇంటికి వచ్చేశారు. విను, చూసావా, లక్కీగా మీ అన్నయ్య ప్లాన్తో కట్టిన ఇల్లే మనకు దొరికిందన్నాడు నవ్వుతూ బట్టలు మార్చుకుంటున్న ప్రకాష్. అవునండి, ఆ బిల్డింగ్ ఎలాగైనా మనమే కొనాలి అంది. రక్త సంబంధం అంటే మీదే విను, విడిపోయినా ఒకళ్ళనొకళ్ళు మర్చిపోలేకుండా ఉన్నారు. నేను కావాలనుకున్న నా వాళ్ళు నన్ను కావాలనే దూరం చేసుకున్నారన్నాడు వినుత దగ్గరగా వచ్చి. అసలు మీకు వాళ్ళకి మధ్య జరిగిన ఘర్షణ ఏమిటో నాకు చెప్పరు అంది. వద్దు విను, అవన్నీ చెప్పి నిన్ను నేను బాధ పెట్టలేను, దయచేసి నన్ను కారణాలు అడగొద్దు, సమయం వస్తే నేనే చెప్తాను అన్నాడు. సరే, భోజనానికి పదండి అంటూ కిందికొచ్చింది. రత్తాలు, రంగన్న కనిపించడం లేదేమిటి అని అడిగింది భోజనాల దగ్గర. మీకు తెలవదమ్మా, రంగన్న లేవడం లేదు, పనిలోకి రాక ఈ అల్టికి 4 రోజులంది. మరి నాకెందుకు చెప్పలేదు, నాకంటే తీరిక లేదు, నీకేమైంది, పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటావుగా అంది కోపంగా. క్షమించండమ్మా, నేనే మర్చిపోయాను అంది. రంగన్ ఎక్కడున్నాడు అని అడిగింది. అవుట్ హౌస్లో పడుకున్నాడమ్మా, పొద్దున తలనొప్పి బిళ్ళకొని ఇచ్చొచ్చానంది. భోజనం చేస్తున్న వినుత గబగబా కుర్చీలోంచి లేచి సింక్లో చేయి కడుక్కొని తన గదిలోకి వెళ్ళి ఇంజెక్షన్ లోడ్ చేసి మందులు తీసుకొని అవుట్ హౌస్ వైపు దారి తీసింది. అమ్మగారు ఎవరికైనా ఏదైనా వస్తే సహించలేరు, ఎంత దొడ్డ మనస్సో అంది రత్తాలు. అవును రత్తాలు, మీ అమ్మగారు అంత మంచిది కాబట్టే నాకు ఒక దారి చూపించి మనిషిని చేశారు అన్నాడు. వినుత తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. రంగన్న, రంగన్న అంటూ తట్టి లేపింది. కళ్ళు తెరవలేక వినుత మాట వినిపించి ఓపిక లేకపోయినా లేచి కూర్చున్నాడు. ఒంట్లో బాగోలేదటగా, నాకు చెప్తే మందిచ్చేదానిగా, లేచి ఈ మందు వేసుకో, ఇంజెక్షన్ చేస్తాను, రేపటికల్లా తగ్గిపోతుంది అంది. మంచినీళ్లు ముంచుకొచ్చింది వినుత కుండలోవి. రంగన్న చేత మందు మింగించి ఇంజెక్షన్ చేసి దుప్పటి కప్పి బయటకొచ్చింది. ఎలా ఉంది విను రంగన్నకి అని అడిగాడు లోపలికి వస్తున్న వినుతతో. పర్వాలేదు, రేపటికి తగ్గుతుంది. అరే, మీరు కూడా భోజనం మానేసి నా కోసం కూర్చున్నారా అంది. నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా భోజనం చేశానా అన్నాడు. రత్తాలు, నీకిదే చెప్తున్నాను, ఇక నుంచి మన ఇంట్లోకి ఏదైనా ఆపద వస్తే వెంటనే నాకు చెప్పు, ఆలస్యం చేస్తే మంచిది కాదు అంది. అలాగే అమ్మగారు. భోజనాలు ముగించుకొని ఇద్దరూ తమ గదిలోకి వెళ్ళిపోయారు. కథ కొనసాగుతుంది.